నమస్కారం అండి. నేను మీ అను సిస్టర్ అనురాధ. హెయిర్ డల్ గా లైఫ్లెస్ గా కనిపిస్తుందా? సెలూన్ ట్రీట్మెంట్స్ కి ఎంత ఖర్చు అవుతుందో మనకి తెలుసు కదా. అలాంటప్పుడు మన కిచెన్ లో ఉన్న సింపుల్ సీక్రెట్ రైస్ వాటర్ మీ హెయిర్ కేర్ రొటీన్ లో యాడ్ చేయండి. రైస్ వాటర్ అంటే బియ్యాన్ని సోక్ చేసిన తర్వాత మిగిలే స్టార్చీ వాటర్. ఇది వైటమిన్ బి, ఈ, అమైనో యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ తో ఉంటుంది. జనరేషన్స్ గా కొరియన్, జపాన్ అండ్ చైనాలో దీన్ని హెయిర్ స్ట్రెంథనింగ్ కి మరియు హెయిర్ షైన్ కోసం ఉపయోగిస్తారు. రైస్ వాటర్ వాడటంతో హెయిర్ రూట్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ కి నేచురల్ షైన్ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ టెక్స్చర్ స్మూత్ అండ్ సిల్కీగా అవుతుంది, స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది. ఇది ఒక నేచురల్ హెయిర్ టానిక్ లాంటిది. రైస్ వాటర్ తయారు చేయడం అంటే చాలా సింపుల్. హాఫ్ కప్ బియ్యం తీసుకోండి, బాగా రిన్స్ చేయండి, 2 to 3 cups నీళ్లు వేసి 30 minutes సోక్ చేయండి. తర్వాత స్ట్రెయిన్ చేయండి, రైస్ వాటర్ సిద్ధం. ఈ సోక్ వాటర్ ని స్ట్రెయిన్ చేసి 24 to 48 hours రూమ్ టెంపరేచర్ లో పెట్టండి. స్లైట్ గా సోర్ స్మెల్ వచ్చాక ఫ్రిడ్జ్ లో పెట్టండి. 1 week లోపల యూజ్ చేయాలి. ఇలా ఫర్మెంట్ చేయడం వల్ల ఇందులో న్యూట్రియంట్స్ పెరిగి ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మనం ఇలా ఫర్మెంట్ చేసిన రైస్ వాటర్ 1 కప్, దీంట్లో అలోవెరా జెల్ 1 tablespoon, few drops essential oil like rosemary or tea tree oil for fragrance and scalp benefits కోసం. ఇక దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, మనం క్లీన్ గా షాంపూ చేసిన తర్వాత స్కాల్ప్ పైన దీన్ని అప్లై చేయాలి. 15 to 20 minutes వెయిట్ చేసి నార్మల్ వాటర్ తో రిన్స్ చేయాలి. వీక్ లో 1 to 2 times చేస్తే చాలు. అతిగా వాడితే హెయిర్ స్టిఫ్ అవుతుంది, సో బ్యాలెన్స్ మస్ట్. ఫస్ట్ టైం ట్రై చేయబోతే ప్యాచ్ టెస్ట్ తప్పనిసరి. స్ట్రాంగ్ స్మెల్ ఉంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ 3 to 4 weeks లో కనిపిస్తాయి. పేషెన్స్ ఉండాలి. రిన్స్ చేయడం మర్చిపోవద్దు. న్యాచురల్, అఫోర్డబుల్ అండ్ ఈజీ హోమ్ రెమెడీ కావాలంటే రైస్ వాటర్ ఈజ్ ఎ మస్ట్ ట్రై. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అమేజింగ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఈ రెమెడీస్ ఫాలో అవుతూనే అనూస్ లో అవైలబుల్ ఉన్న హెయిర్ స్పా సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. ఇంకా బ్యూటీ, స్కిన్ అండ్ వెల్నెస్ టిప్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు.